నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. దేశ అభివృద్ధి గురించి చెప్పుకోవాలంటే 2014కు ముందు ఆ తర్వాత అని చెప్పుకోవాల్సిందే. ప్రధానమంత్రి గతిశక్తితో దేశం రూపురేఖలే మారిపోతున్నాయి. సుదీర్ఘ టన్నెల్స్, తీగల వంతెనలు, అత్యాధునిక బ్రిడ్జ్లు చరిత్రలో కని విని ఎరుగని రీతిలో అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. ప్రపంచంలోనే మూడో ఆర్థిక శక్తిగా భారత్ ఎదగడం ఎంతో దూరంలో లేదు. ఇదే ఇవాల్టి స్పెషల్ స్టోరీ. ప్రగతి పదంలో దేశాన్ని పరుగులు పెట్టించే బృహత్తర కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. దేశాన్ని రోడ్డు, రైలు, విమానం, విద్యుత్తు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వ్యవస్థలతో అనుసంధానించేందుకు 100 లక్షల కోట్లతో ప్రతిష్టాత్మక పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ను 2021లో ఆవిష్కరించారు. వచ్చే 25 ఏళ్ల అభివృద్ధికి పునాది వేస్తున్నానంటూ ఎర్రకోట సాక్షిగా 2021లో ప్రకటించినట్లే చేసి చూపిస్తున్నారు. 5 ట్రిలియన్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకునేందుకు గతిశక్తి మాస్టర్ ప్లాన్ ఎంతో ఉపకరిస్తుందని కేంద్రం విశ్వసిస్తోంది. ఏ దేశంలో అయినా ఆర్థిక ప్రగతికి బాటలు వేయడంలో మౌలిక సదుపాయాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే మన దేశం అంతర్జాతీయ అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థగా రూపొందాలంటే నాణ్యమైన మౌలిక సదుపాయాలే ప్రధానం. నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కార్ దార్శనిక దృక్పథంతో అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి చివరి అంచుదాకా జాతీయ రహదారులు నిర్మిస్తోంది. కీలక లోపాలను సరిదిద్దుతామని మోడీ ప్రకటిస్తే జనం నమ్మలేదు. కళ్ల ఎదుట పనులు కనిపించాలి, పనుల్లో వేగం ఉండాలి అంటూ జనాకాంక్షలకు అనుగుణంగా 11 ఏళ్లుగా ప్రధాని మోడీ పనిచేస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నారు. వచ్చే 25 ఏళ్ల అభివృద్ధికి పునాది వేస్తున్నామంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీఎం గతిశక్తిని ఆవిష్కరించారు. 100 లక్షల కోట్ల రూపాయలతో బృహత్ ప్రణాళికలో సంస్కరణలను చేపడుతోంది. సుస్థిరాభివృద్ధికి మౌలిక వస్తుల కల్పన తప్పనిసరి అన్న సిద్ధాంతం ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైంది. అయితే ప్రభుత్వ పని అనే మాట వినిపిస్తే చాలు నాణ్యతాలోపం, ఏళ్ల తరబడి సాగతీత, ప్రజాధనం వృధా వంటి ప్రతికూల ఆలోచనలే ప్రజల మనసులో మొదలవుతూ ఉంటాయి. ప్రజాధనాన్ని వృధా చేయకూడదన్న భావన గత ప్రభుత్వాల్లో కొరవడింది. ఫలితంగా సర్కారీ పథకాల అమల్లో ఉదాసీనత కనిపించేది. అలాంటి పరిస్థితులు ఉన్నంతకాలం దేశ ప్రగతి సాధ్యం కాదు. మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కార్ ఆ జాఢ్యాలను వదిలి ముందుకు సాగుతోంది. దేశ పురోగతి కోసం పరిశ్రమిస్తోంది. ప్రాజెక్టులను సరైన సమయంలో పూర్తి చేసే సంస్కృతిని తీసుకొచ్చారు ప్రధాని మోడీ. మౌలిక వస్తుల ప్రాజెక్టుల విషయంలో తగిన ప్రణాళికలు కొరవడడంతో గతంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యేవి. రైల్వే, రోడ్డు రవాణా, టెలికాం, గ్యాస్, నెట్వర్క్ విభాగాలు ఎవరికి వారు సొంత ప్రణాళికలను అమలు చేసుకుంటూ పోయేవారు. చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయాల్సిన పరిస్థితులు తలెత్తేవి. సమయం, డబ్బు వృధా అయ్యేది. దశాబ్దాలుగా నిలిచిపోయిన ప్రాజెక్టు పనులను మోడీ బాధ్యతలు చేపట్టాక అన్ని విభాగాలు, శాఖలను ఏకతాటిపైకి తీసుకొచ్చారు. ఫలితంగా ప్రస్తుతం చాలా ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. మౌలిక వస్తువులకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులను పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్తో అనుసంధానించారు. ఒక శాఖ చేసే పనిని మరో శాఖ తెలుసుకునేలా సాంకేతిక వేదిక తయారు చేశారు. దీనివల్ల ప్రభుత్వ ప్రణాళికల అమలు వేగం పుంజుకుంటుంది. డబ్బు, సమయం ఆదా అవుతాయి. ప్రాజెక్టులు తక్కువ ఖర్చుతో సరైన సమయంలో పూర్తయ్యేందుకు పీఎం గతిశక్తి దోహదపడుతుంది. వర్తమాన, భవిష్యత్ తరాలకు అవసరమైన 21వ శతాబ్దపు భారత నిర్మాణానికి ఇది ఓ కొత్త శక్తిని అందిస్తుంది. पीएम गति शक्ति नेशनल मास्टर प्लान बनाया है. चारों तरफ उसकी तारीफ हो रही है. हम हर डिपार्टमेंटल साइलोज को तोड़कर इंफ्रास्ट्रक्चर से जुड़े हर प्रोजेक्ट में सभी स्टेक होल्डर्स को एक ही प्लेटफॉर्म पर लेकर आए हैं. अब सरकारें, सभी विभाग अपने अपने हिस्से का काम एडवांस में प्लान कर रहे हैं. इस नई अप्रोच ने डेवलपमेंट के कार्यों की स्पीड को बढ़ा दी है और स्केल भी बढ़ा दिया है. పీఎం గతిశక్తి కింద అనేక లక్ష్యాలను విధించుకున్నారు ప్రధాని మోడీ. రైల్వే కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని 1210 మిలియన్ టన్నుల నుంచి 1600 మిలియన్ టన్నులకు పెంచడం, ఓడరేవుల్లో కార్గో సామర్థ్యం 1282 మిలియన్ టన్నుల నుంచి 1759 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేర్చడం వంటివి ఉన్నాయి. జాతీయ జల రవాణా మార్గం నుంచి సరకు రవాణాను 74 మిలియన్ టన్నుల నుంచి 95 మిలియన్ టన్నులకు పెంచడం, 2027 కల్లా అన్ని రాష్ట్రాలకు ట్రంక్ నేచురల్ గ్యాస్ పైప్లైన్ నెట్వర్క్తో అనుసంధానించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. 202 షిప్పింగ్ క్లస్టర్లు, హార్బర్లు, ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధి, 220 విమానాశ్రయాలు, హెలీప్యాడ్లు, వాటర్ ఏరోడ్రోమ్స్ అందుబాటులోకి తీసుకురానుంది. 197 మెగా ఫుడ్ పార్కులు, ఆగ్రో ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తోంది.
ఆహార శుద్ధి సామర్థ్యం 222 లక్షల టన్నుల నుంచి 847 లక్షల టన్నులకు పెంచుతోంది. 90 మెగా టెక్స్టైల్ పార్కులు నిర్మించడంతో పాటు 38 ఎలక్ట్రానిక్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. అక్కడి ఉత్పత్తి సామర్థ్యాన్ని 15 లక్షల కోట్లకు చేర్చడమే లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కారు పనిచేస్తోంది. ప్లగ్ అండ్ ప్లే విధానంలో 23 క్లస్టర్లు, 109 ఫార్మా, మెడికల్ డివైస్ క్లస్టర్ల స్థాపనకు చర్యలు తీసుకుంది. చివరి మైలురాయి వరకు అడ్డంకుల్లేని అనుసంధానతను చేపట్టింది. రాబోయే 4-5 రైలు, ఓడరేవు మార్గాల్లో సరుకు రవాణాను పెంచే దిశగా కృషి చేస్తోంది మోడీ సర్కార్. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి కేంద్రాల నుంచి ఓడరేవులు, విమానాశ్రయాలకు అనుసంధానం కొరవడింది. ఫలితంగా రవాణా ఖర్చులు అధికమై ఉత్పత్తి వ్యయం పెరిగిపోతోంది. దేశంలో లాజిస్టిక్ ఖర్చు జీడీపీలో 13% మేర ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాంటి పరిస్థితి లేదు. ఉత్పత్తి కేంద్రాల నుంచి ఓడరేవులకు సరుకులు తరలించడానికి మన దేశంలో ఎగుమతిదారులు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సొస్తోంది. ఎగుమతుల ప్రపంచంలో ఎదురయ్యే పోటీని తట్టుకోవడంలో ఇది ప్రతిబంధకంగా మారుతోంది. ఇకపై చివరి మైలు వరకు అడ్డంకులు లేని అనుసంధానత కల్పించడానికి సీఎం గతిశక్తి ఉపకరిస్తుందని ప్రధాని మోడీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 11 పారిశ్రామిక వాడల నిర్మాణం, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లో రక్షణ కారిడార్లు ఏర్పాటు చేయడమే పీఎం గతిశక్తి లక్ష్యం. 35 లక్షల కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నిర్మించనుంది. 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు 2022 కల్లా నెట్వర్క్ అనుసంధానం చేయాలని సంకల్పించింది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని 87.7 గిగావాట్ల నుంచి 225 గిగావాట్లకు పెంచడంతో పాటు ఉత్పత్తయ్యే విద్యుత్తులో 50% వాటా పునరుత్పాదక ఇంధనం ఉండేలా చర్యలు తీసుకుంటోంది. జాతీయ రహదారుల పొడవును 2 లక్షల కిలోమీటర్లకు చేర్చాలని మోడీ సర్కార్ టార్గెట్ గా పెట్టుకుంది. విద్యుత్ సరఫరా వ్యవస్థను 4,54,200 సర్క్యూట్ కిలోమీటర్లకు పెంచుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలతో తెలంగాణ రహదారుల అనుసంధానం మరింత విస్తరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. వివిధ రాష్ట్రాల మధ్య సరుకు, ప్రజా రవాణాను మరింత పెంచేందుకు ప్రవేశపెట్టిన పీఎం గతిశక్తి పథకంలో రహదారుల స్వరూపమే పూర్తిగా మారిపోతోంది. తెలంగాణలోని 5 జాతీయ రహదారులను విస్తరిస్తోంది. ప్రధానమంత్రి గతిశక్తి పథకంతో తెలంగాణలోని 5 జాతీయ రహదారులను విస్తరిస్తోంది. వివిధ రాష్ట్రాల మధ్య సరుకు, ప్రజా రవాణాను మరింత పెంచుతోంది మోడీ సర్కార్. దేశంలోని వివిధ రాష్ట్రాలతో తెలంగాణ రహదారులు అద్భుతంగా తయారయ్యాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి తెలంగాణ మీదుగా వివిధ రాష్ట్రాలను అనుసంధానిస్తూ ఉన్న రహదారులను ఎక్స్ప్రెస్ వేలుగా మారుస్తోంది. ఆయా మార్గాల్లో సరకు రవాణా ఇప్పటికే భారీగా సాగుతోంది. ఈ రహదారుల విస్తరణతో రవాణా సదుపాయాలు మెరుగుపడుతున్నాయి. రహదారులపై అధ్యయనం చేసిన మోడీ సర్కార్ దేశంలో సరకు రవాణా పెద్ద ఎత్తున సాగే 5 మార్గాలను ఎంపిక చేసింది. వాటన్నిటినీ 4-6 వరుసలకు విస్తరిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే 2 నుంచి 4 వరుసల రహదారులున్నాయి. పీఎం గతిశక్తి పథకానికి ఎంపిక చేసిన మార్గాలను తెలంగాణలోని వివిధ ప్రాంతాల మీదుగా 848 కిలోమీటర్ల మేర విస్తరిస్తోంది. వీటి వ్యయ అంచనా 24,053 కోట్లు. వాటిలో నాగపూర్, విజయవాడ కారిడార్ ప్రధానమైంది. మంచిర్యాల, వరంగల్, ఖమ్మం మీదుగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దున ఉన్న విజయవాడ రహదారిలో ఇది విలీనమవుతుంది. 5 ప్యాకేజీలుగా ఈ విస్తరణ పనులు చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం, విజయవాడ మార్గాల విస్తరణ ప్రణాళిక తుది దశలో ఉంది. ఈ కారిడార్లోని మంచిర్యాల, రేపల్లెవాడ మీదుగా మహారాష్ట్ర సరిహద్దు వరకు గతంలో చేపట్టిన విస్తరణ పనులను ఈ పథకంలో కలిపారు. తెలంగాణలోని బెల్లంపల్లి నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు 65 కిలోమీటర్ల మేర విస్తరణకు వీలుగా అలైన్మెంట్ పనులు జరుగుతున్నాయి. ఇండోర్, హైదరాబాద్ మార్గాన్ని 3 ప్యాకేజీలుగా విభజించి పనులు చేస్తున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం కారిడార్లోని సూర్యాపేట, ఖమ్మం రహదారి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే 676 కిలోమీటర్లు, సుమారు 12 గంటల పాటు ప్రయాణించాలి. ప్రధానంగా విజయవాడ మీదుగా వెళ్లాల్సుంటుంది. ఈ కొత్త రహదారి గనక పూర్తయితే విజయవాడ వెళ్లకుండానే విశాఖకు వెళ్లిపోవచ్చు. సుమారు 125 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది. 7-8 గంటల్లోనే విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకోవచ్చు. 4,600 కోట్లతో హైవే నిర్మిస్తున్నారు. ఆగస్టు నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఎన్హెచ్ఏఐ అధికారులు పనులు చేస్తున్నారు. ప్రధాని మోడీ హయాంలో తెలంగాణలో 1,50,000 కోట్ల పనులు పూర్తి చేసింది. 3-4 ఏళ్లలో మరో 2 లక్షల కోట్ల పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. రహదారుల అభివృద్ధి కోసం బడ్జెట్ 500% పెంచిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. నవ్వుతోన్న భవిష్యత్ అనే విధంగా జాతీయ రహదారులు ఈ రాష్ట్రము, ఆ రాష్ట్రం, ఈ జిల్లా, ఆ జిల్లాని కాకుండా అన్ని జిల్లాలలో, అన్ని రాష్ట్రాలలో కూడా చాలా వేగవంతంగా అద్భుతమైనటువంటి జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఆర్థికంగా విస్తృత అవకాశాలున్న మార్గాలను కేంద్రం ఎకనమిక్ కారిడార్గా గుర్తించింది.
రానున్న 5 ఏళ్ల వ్యవధిలో ఈ మార్గాల్లో 25% మేర సరుకు రవాణా పెరుగుతుందని అంచనా వేసింది. తొలి దశలో దేశవ్యాప్తంగా 9,000 కిలోమీటర్ల మేర రహదారులు విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో తెలంగాణలోని 548 కిలోమీటర్లను ఎంపిక చేసింది. 2 రాష్ట్రాలు లేదా 2 కారిడార్ల మధ్య భారీగా ట్రాఫిక్ రద్దీ ఉన్న వాటిని ఇంటర్ కారిడార్ రూట్లుగా కేంద్రం గుర్తించింది. ఇందులో దేశవ్యాప్తంగా 8,000 కిలోమీటర్ల రహదారులు గుర్తించింది. తొలి దశలో 6,000 కిలోమీటర్ల మేర విస్తరిస్తోంది. అందులో తెలంగాణలోని 300 కిలోమీటర్ల మార్గాన్ని ఎంపిక చేసింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ అవతల నుంచి నిర్మించనున్న ప్రాంతీయ రింగు రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు జాతీయ రహదారుల సంస్థ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 158 కిలోమీటర్ల ఉత్తర భాగాన్ని తొలుత నిర్మించేందుకు అవసరమైన భూసేకరణ పూర్తయింది. కాంట్రాక్టర్లను ఎంపిక చేసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనుంది. ప్రాంతీయ రింగ్ రోడ్డును 2 భాగాలుగా నిర్మించాలని నిర్ణయించింది. తెలంగాణలో వచ్చే మార్చి నాటికి మొత్తం 715 కిలోమీటర్లకు సంబంధించిన రహదారుల విస్తరణ పనులు చేపట్టాలన్నది జాతీయ రహదారుల సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో RRR ఉత్తర భాగంతో సహా 10 మార్గాలున్నాయి. ఈ రహదారుల నిర్మాణానికి సుమారు 28,615 కోట్ల వ్యయమవుతుందన్నది అంచనా వేసింది. పీఎం గతిశక్తి బృహత్ ప్రణాళిక కింద చేపట్టే పనులకు ప్రాధాన్యమిస్తోంది మోడీ సర్కార్. రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల నగదీకరణను ప్రోత్సహించేందుకు ప్రత్యేక సాయంగా మరో 5,000 కోట్లను వడ్డీలేని రుణాలుగా కేంద్రమిస్తోంది. ఈ ప్రోత్సాహకం ఒక రాష్ట్రానికి గరిష్టంగా 1,000 కోట్లు ఉంటుంది. ఇందుకోసం 80,000 కోట్లను రిజర్వ్ చేసింది. పథకం కింద రుణం పొందాలంటే ఆ ప్రాజెక్టు పేరు, మూలధన వ్యయం, పని పూర్తయ్యేందుకు తీసుకునే వ్యవధి, ప్రాజెక్టు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. 11 ఏళ్ల మోడీ పాలనలో దేశం ప్రగతి పదంలో దూసుకెళ్తోంది. రోడ్లు, ఎయిర్పోర్ట్లు, ఓడరేవులకు కనెక్టివిటీ పెరిగింది. హిమాచల్ ప్రదేశ్లో 9 కిలోమీటర్ల సొరంగ మార్గమైన బాంద్రా వర్లీ సీ లింక్ అయినా అన్నీ మోడీ హయాంలోనే సాధ్యమయ్యాయి. ఎన్నో తీగల వంతెనలు, మరెన్నో రోప్వేల నిర్మాణం జరిగింది. సరికొత్త భారత్ను మోడీ ఆవిష్కరించారు. రహదారులు, పురోగతి అనేవి ఒకదానికొకటి పర్యాయ పదాలుగా మారిపోయాయి. కాస్త శ్రద్ధగా గమనిస్తే 10 ఏళ్లుగా రోడ్డు రవాణా వ్యవస్థ విస్తృతంగా విస్తరించింది. జాతీయ రహదారుల సంఖ్య పెరిగిపోయింది. 4 దిక్కుల్లోని దేశ సరిహద్దులు అనుసంధానమయ్యాయి. వాటిని ఒక నోడల్ సంస్థ నిర్వహిస్తోంది. ఓడరేవుల పట్టణాలు కలిశాయి. 4 వరుసల మార్గాలు వెలిశాయి. 6 వరుసల అభివృద్ధి జరుగుతోంది. కొత్త ఎక్స్ప్రెస్ రహదారులు, రింగ్ రోడ్లు, బైపాసులు, ఫ్లైఓవర్లు ప్రత్యక్షమవుతున్నాయి. వంతెనల నిర్మాణంతో సేతు భారతం ఆవిష్కృతమవుతోంది. ఆర్థిక కారిడార్లతో భారత్ మాల రూపొందుతోంది. హరిత పథకాలతో కాలుష్య కట్టడికి కృషి జరుగుతోంది. కొండ ప్రాంతాలు పర్వతమాలతో కలిసిపోతుంటే పీఎం గతిశక్తితో ప్రగతి పథంలోకి దేశం దూసుకెళ్తోంది. ఒక దేశం నిలకడైన ఆర్థిక వృద్ధి సాధించడానికి చక్కని సమన్వయంతో కూడిన సుస్థిర రవాణా వ్యవస్థ కీలకం. ప్రపంచంలోని అతిపెద్ద రోడ్డు రవాణా వ్యవస్థల్లో భారతదేశ రోడ్డు రవాణా వ్యవస్థ ఒకటి. 2017-2018లో భారతదేశం స్థూల అనుసంధాన విలువలో 3.06% రోడ్డు రవాణా దక్కించుకుంది. 1951లో దేశంలోని రహదారుల పొడవు 4 లక్షల కిలోమీటర్లు ఉంటే 2019 నాటికి అది 63.32 లక్షల కిలోమీటర్లకు పెరిగింది. 2016 మార్చి 4న సేతు భారతం కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. 50,000 కోట్ల పెట్టుబడితో జాతీయ రహదారులపై వంతెనలు నిర్మించడం దీని లక్ష్యం. 2019 కల్లా జాతీయ రహదారులకు రైల్వే లెవెల్ క్రాసింగ్లు అవరోధం కాకుండా 20,800 కోట్ల వ్యయంతో 208 రైల్వే ఫ్లైఓవర్లు, కింది వంతెనలు నిర్మిస్తున్నారు. భారతమాల పరియోజన దేశంలో 2వ అతిపెద్ద రహదారి నిర్మాణ ప్రాజెక్టు. 2017-18లో ప్రారంభమైంది. 26 కిలోమీటర్ల పొడవున ఆర్థిక కారిడార్లు అభివృద్ధి చేపడుతున్నారు. అలాగే స్వర్ణ చతుర్భుజి, ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ కారిడార్ల పరిధిలో అధిక శాతం సరుకు రవాణా రహదారుల మీదుగా సాగుతుంది. ఆర్థిక కారిడార్ల సామర్థ్యం మెరుగుదల కోసం దాదాపు 8,000 కిలోమీటర్లు, మధ్యంతర కారిడార్ల కోసం 7,500 కిలోమీటర్లు అనుసంధాన మార్గాలను అభివృద్ధి చేస్తున్నారు. ये नेशनल मास्टर प्लान 21वीं सदी के भारत को गति शक्ति देगा. नेक्स्ट जनरेशन इंफ्रास्ट्रक्चर और मल्टी मॉडल कनेक्टिविटी को इस नेशनल प्लान से गति शक्ति मिलेगी. జాతీయ హరిత రహదారుల కారిడార్ ప్రాజెక్టును 2016లో ప్రారంభించారు. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా సుమారు 781 కిలోమీటర్ల పొడవైన పలు జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. వాహనాల సంఖ్య పెరుగుదలతో నానాటికి అధికమవుతున్న శబ్ద కాలుష్యాన్ని తగ్గించడం, రోడ్లు, గట్లు, వాలు వద్ద నేలకోతను అరికట్టడం ప్రధాన లక్ష్యం. పర్వత ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించడం కోసం పర్వతమాల పరియోజనను తీసుకొచ్చారు ప్రధాని మోడీ. పర్యాటక రంగం
ప్రగతి దిశగా జాతీయ రోప్వే మార్గాల అభివృద్ధి చేస్తోంది. కొండ ప్రాంతాల్లో మాత్రమే కాకుండా అధిక రద్దీ ఉండే ప్రాంతాల్లోనూ ప్రత్యామ్నాయ రవాణా మార్గంగానూ రోప్వేలు నిర్మిస్తోంది. హిమాచల్ ప్రదేశ్లోని రోహ్తక్ వద్ద నిర్మించిన ప్రపంచంలోని అతిపెద్ద సొరంగ మార్గాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ వ్యూహాత్మక సొరంగం వల్ల మనాలి, లేహ్ మధ్య 475 కిలోమీటర్ల దూరం 46 కిలోమీటర్లకు తగ్గుతుంది. దీనివల్ల దాదాపు 4.5 గంటల సమయం ఆదా అవుతుంది. మొత్తం 9.02 కిలోమీటర్ల పొడవున్న ఈ సొరంగ మార్గానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు పెట్టారు. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునేలా అత్యాధునిక సాంకేతికతతో దీన్ని నిర్మించారు. ఈ సొరంగంలో 80 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా నిర్మించారు. ఇందులో రోజుకు 3,000 కార్లు, 1,500 ట్రక్కులు ప్రయాణించేందుకు అవకాశం ఉంది. అలాగే అత్యవసర సమయంలో సమాచారం ఇవ్వడానికి ప్రతి 150 మీటర్లకు టెలిఫోన్ సౌకర్యం ఏర్పాటు చేశారు. ప్రతి 60 మీటర్లకు అత్యాధునిక అగ్నిమాపక వ్యవస్థ ఉంటుంది. ప్రతి 250 మీటర్లకు ఆటో ఇన్స్టెంట్ డిటెక్షన్ సిస్టమ్, సీసీటీవీ కెమెరాలు, కిలోమీటర్కు గాలి నాణ్యతను గుర్తించే వ్యవస్థలు ఉన్నాయి. ప్రతి 25 మీటర్లకు టన్నెల్ నుంచి బయటకు వెళ్లేందుకు దారి చూపే సూచీలు, లైటింగ్ వ్యవస్థను అమర్చారు. టన్నెల్లో వెలుతురు కోసం సెమీ ట్రాన్స్ఫర్ వెంటిలేషన్ సిస్టమ్ ఉంది. మొత్తంగా 3,500 కోట్లు ఖర్చైన ఈ సొరంగ మార్గం 10 ఏళ్ల పాటు నిర్మాణం సాగింది. ఈ టన్నెల్ నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికత వినియోగించారు. హిమాలయాల్లోని పీర్ పంజాల్ పర్వత శ్రేణిలో 3,000 మీటర్లు అంటే సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో టన్నెల్ను నిర్మించారు. ఈ సొరంగ మార్గం దక్షిణ ద్వారం మనాలికి 25 కిలోమీటర్ల దూరంలో ఉండగా, ఉత్తర ద్వారం లాహౌల్ లోయలోని తెలింగ్ గ్రామం వద్ద ఉంది. గుజరాత్ లో సుదర్శన సేతు, కోల్కతా, హౌరా నగరాలను కలుపుతూ విద్యాసాగర్ సేతు, ఉత్తర గోవా, దక్షిణ గోవాలను కలుపుతూ మనోహర్ సేతు, జమ్మూ కాశ్మీర్లోని బషోలి, దునేరా ప్రాంతాలను కలుపుతూ అటల్ సేతు, రాజస్థాన్లోని చంబల్ నదిపై కోట చంబల్ బ్రిడ్జ్, ప్రయాగ్రాజ్, నైని ప్రాంతాలను కలుపుతూ న్యూ యమునా తీగల వంతెనలు మోడీ హయాంలోనే పూర్తయ్యాయి. అరేబియా సముద్రంపై బాంద్రా, వర్లీని అనుసంధానం చేస్తూ 5.6 కిలోమీటర్ల బ్రిడ్జిను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ మోడీ హయాంలోనే పూర్తయింది. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్గఢ్ జిల్లాలోని నవా సేవాను కలుపుతూ నిర్మించారు. అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం MTHL కు అటల్ సేతుగా నామకరణం చేశారు. 21,200 కోట్ల వ్యయంతో 6 లేన్లుగా ఈ వంతెనను నిర్మించారు. ముంబై, నవీ ముంబైల మధ్య ప్రయాణం 2 గంటల నుంచి 15 నుంచి 20 నిమిషాలకు తగ్గిపోయింది. మొత్తం పొడవు 21.8 కిలోమీటర్లు కాగా 16 కిలోమీటర్లకు పైగా అరేబియా సముద్రంపై ఉంటుంది. భూకంపాలు సైతం తట్టుకునేలా దీని నిర్మాణంలో అధునాతన సాంకేతికతను ఉపయోగించారు. పోర్టులు, ఎయిర్పోర్టులు, కారిడార్ల స్వరూపమే మారిపోతోంది. ప్రాంతాల మధ్య కనెక్టివిటీ పెరగడంతో రవాణా సులభతరంగా మారింది. పీఎం గతిశక్తి భారత శక్తినే పూర్తిగా మార్చేస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. నమస్తే.